మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి స్వామి మన తిరుమలలో వెలిసి ఉండు ఏడుకొండల స్వామి. దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, కొందరైతే వేల కిలోమీటర్ల దూరం నుండి పాదయాత్రలు చేస్తూ గంటల తరబడి రోజుల తరబడి ఆ క్యూ లైన్లో వేచి ఉండి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి దర్శన భాగ్యంతో మన జీవితం పునీతమైంది అని చెప్పి భావనతోటి ఆ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆ స్వామిని ఎలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అంతే భక్తి శ్రద్ధలతో అక్కడ అందించేటువంటి తిరుమల ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి చోట వాళ్ళకి మణి మాణిక్యాలు వజ్ర వైడూరాలు ఎత్తుకొని ఇస్తే కూడా వాళ్ళ మొగాల్లో చిరునవ్వు కనబడదు. అయితే ఒక లడ్డూను తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే గన ఎంతో ఆత్మీయతని, ఆదరణని చూపెడతారు. అంటే ఆ తిరుమల ప్రసాదానికి ఉన్నటువంటి విలువ, భక్తి అంతటిది. అలాంటి తిరుమల ప్రసాదం మీద గత 5 రోజులుగా వినవస్తున్నటువంటి వార్తలు చాలా బాధాకరం. అలాంటి ప్రసాదాన్ని మేము స్వీకరించామా అనే భావనతోటి సమస్త హైందవులు సతమతమవుతున్నారు. కాబట్టి మేము అధికారులకి, ప్రభుత్వాధినేతలకి తెలియజేసేది ఏమంటే, ఈ దురాగతానికి ఎవరు పాల్పడి ఉన్నా, ఆ దురాగతం జరిగి ఉంటే ఖచ్చితంగా వారికి 100% శిక్ష పడాలా. మా హైందవుల అందరూ కూడాను ఒక సంతృప్తిగా, ఇప్పుడు జరిగిన నష్టం పూడ్చలేనటువంటిది, ఆ కొంతలో కొంత నష్టాన్ని పూడ్చగలిగినటువంటి. కాబట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయడం కావచ్చు, లేదా సుప్రీంకోర్టు ద్వారా న్యాయవాదుల ద్వారా ఎంక్వైరీ చేసో ఏదో ఒక రూపంలో త్వరితగతిన దీనికి శిక్ష చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలా, లేదా ఏదో ఒకటి క్లారిటీ రావాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఆలయాల్లో ఎవరినైనా బోర్డు కమిటీలో నియమించేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతల్ని పరిగణనలోకి తీసుకోవాలా. అంతేగాని వాళ్ళ రాజకీయ సేవని పరిగణనలోకి తీసుకోకుండా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారిని అక్కడ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఏర్పాటు చేయాలని చెప్పి మా హిందూ జాగరణ సమితి మరియు సమస్త హైందవుల తరఫున విన్నవించుకుంటున్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.